పిఠాపురంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో తీవ్ర మనోవేదకు గురయ్యాడు, కంట తడిబెట్టాడు పిఠాపురం వర్మ గారు. కాకపోతే కవర్ చేసే ప్రయత్నం చేశాడు పార్టీని. వాస్తవంగా నేనే లోకేష్ గారికి చెప్పాను, నన్ను ప్రత్యేకించి టార్గెట్ చేస్తున్నారు కాబట్టి, నేను పార్టీ ప్రయోజనాల కోసమే చేస్తున్నాను కాబట్టి ఆ ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం అని చెప్పి ఒక కమిటీ వేయమన్నాను, త్రిసభ్య కమిటీ వేయమని అడిగాను అన్నట్టు. ఎందుకంటే పార్టీ అధిష్టానం వర్మని తీసేసి వర్మ ప్లేస్లో ముగ్గురితో కూడిన ఒక కమిటీ పార్టీ కార్యకలాపాల కోసం వేస్తున్నామని ప్రకటించింది కాబట్టి ఆ పాయింట్ని అది నేను చెప్తేనే చేశారని చెప్పే ప్రయత్నం చేసుకొచ్చారు. ఓవరాల్గా క్రిందసారి పార్టీ నాకు ఇచ్చినటువంటి బాధ్యత నేను నెరవేర్చాను, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించమంటే గెలిపించుకొచ్చాను, ఇదే ఆయనకి పనిచేసి పెట్టాను అన్నటువంటి కోణంలో చెప్పుకొచ్చారు. ప్రెస్ మీట్ బిగిన్ చేసి పార్టీ కోసం కష్టపడ్డాని చెప్తూ ఉన్నట్టుండి కంట తడిబెట్టి బరస్ట్ అయిపోయి కార్యక్రమం నుంచి వెళ్ళిపోవడం అన్నటువంటిది తన మనోవ్యధకి అద్దం పట్టింది.